వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం గార్లిక్ పికిల్ లేదా వెల్లుల్లి రెమ్మలతో నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి ఈ విధంగా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి మనకి ఏ మాత్రం తడి లేకుండా చూసుకోవాలండి. ఒక పొడి బట్ట పెట్టి నీట్గా తుడిచిపెట్టుకోండి. అలా తుడిచిపెట్టుకున్నవి 50 గ్రాములు. 50 గ్రాములు వెల్లుల్లి తీసుకుంటే 50 గ్రాములు అంటే 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని వేడి వాటర్లో వేసి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. చూడండి, నేను అలాగే అదే విధంగా నానబెట్టి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా మనకి ఒక 50 గ్రాములు సరిపోతుంది. ఈ 3 ఈక్వల్గా ఉండాలండి. ఆవు పొడి ఈ ఆవు పొడి 1 టేబుల్ స్పూను, మెంతు పొడి 1 టేబుల్ స్పూను, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు లేదా మీ రుచికి సరిపడా, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూను, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఎండుమిర్చి 3. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు వెల్లుల్లి వేయించుకోవాలండి. వేయించుకుంటే మనకి స్మెల్ రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ సరిపడా చూపిస్తున్నాను కదండి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇదే క్వాంటిటీతో అంటే నేను తీసుకున్నట్లే కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఈ వెల్లుల్లిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి కొంతమందికి ఈ వెల్లుల్లి స్మెల్ కొంతమందికి పడదు కదండి. ఆ స్మెల్ లేకుండా మంచి వాసన వస్తుంది మనకి. జస్ట్ కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, మనకి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం ఈ వెల్లుల్లి మెత్తబడతాయండి. ఇప్పుడు మనం ముందుగా వేడి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండుని బాగా ఇలా పిసికి, మీకు ఇష్టమైతే ఈ పిప్పితో సహా వేసుకోవచ్చండి. ఇష్టం లేకుంటే ఈ పిప్పిని తీసేసుకోవచ్చు. వాటర్ మటుకు ఎక్కువ వేసుకోవద్దండి. కొంచెం వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనకి గుజ్జు కావాలి కాబట్టి. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఈ గుజ్జుని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిప్పి మనకు అవసరం లేదు. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక్కటే మనకు అవసరం అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కారం, కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ కారం మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది మెంతి పొడి 1 టేబుల్ స్పూను, ఆవు పొడి 1 టేబుల్ స్పూను. ఈ మెంతులు ఆవాలు లైట్గా వేయించుకోవాలండి. లైట్గా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలా చేసి పెట్టుకున్నాను నేను. ఈ ఉప్పు 1½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒకవేళ మనకి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి. అంటే కొంచెం తీసుకొని ఒకసారి టేస్ట్ చూసారంటే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయా లేదా తెలుస్తుంది మీకు. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. దీంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా వేసి బాగా కలపండి. ఈ వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా హార్ట్కి చాలా మంచిది. రోజు మీరు అన్నం తినేటప్పుడు ఒక ఫస్ట్ ముద్దలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలపండి.
ఈ ఆయిల్ వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. ఇలా ఇందాక మనం వెల్లుల్లి వేయించుకున్నాం చూడండి. వెల్లుల్లి వేయించుకున్న తర్వాత మనకి ఆయిల్ మిగిలింది. అదే ఆయిల్లో పోపు దినుసులు, మనం ముందుగా ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు తీసుకున్నాం కదా, ఈ పోపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆవాలు కొంచెం చిటపట ఆనిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోండి. ఇలా తుంచి ఎండుమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూను. నేను ఇక్కడ కరివేపాకు వేయడం లేదండి, మీకు ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మనం ఆ పచ్చడిలో వేసుకుందాం. ఈ పోపుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. ఈ పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టారంటే మనకి గార్లిక్ పికిల్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి 3-4 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుంది. చూసారు కదా గార్లిక్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో. అంటే వెల్లుల్లి రెమ్మల నిలువ పచ్చడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 3-4 మంత్స్ వరకు మనకి ఇది నిలువ ఉంటుందండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట ఉన్నా కానీ మనకి నిలువ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గార్లిక్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.